హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి చూడండి. మనము ఇన్ని రోజుల నుంచి కొన్ని పాయింట్స్ మిస్ అవుతా ఉన్నాం అనేసి అయితే అనుకున్నాం కదా. టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా ఉండాలి, కావ్య రాజ్ మధ్య కాన్వర్జేషన్ అనేసి అయితే మనం అనుకున్నాం. ఈరోజు అయితే మొత్తానికి అయితే అది కొంచెం ఫిల్ చేశారు. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనకు సమీరా గారు అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే షేర్ చేశారు. మన ధనలక్ష్మి గారు వరలక్ష్మి వ్రతం ఫొటోస్ అయితే షేర్ చేశారు. అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్ అయితే ఫుల్ రాబోతుంది. వరలక్ష్మి వ్రతం అంటే మనకు తెలిసిందే కదా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే దాన్ని పూజ అనేసి అంటారు. ఇక్కడ భార్యాభర్తలు అంటే రాజు కావ్య ఇద్దరు కలిసి పూజ చేస్తారా, లేకపోతే మన అపర్ణ గారు వాళ్ళు చేస్తారా, ఎవరు చేస్తారనుకుంటా ఉంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. లిటరల్లీ మంచి ఎపిసోడ్స్ అయితే మనం సండే అనాలిసిస్లో అయితే మాట్లాడుకున్నాం కదా, ఫుల్ సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయనేసి. ఎగ్జాక్ట్గా సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. బాగుంది సీరియల్ అయితే బాగుంది. ఈరోజు చెప్పాలంటే బ్రహ్మముడి సీరియల్లో 7+ టీఆర్పీ అయితే అవుతుంది. మనం టీఆర్పీ రేటింగ్స్ కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. రాజు గతం గుర్తు రాకుండానే 7+ టీఆర్పీ వస్తుందంటే ఒకవేళ రాజు గతం గుర్తొచ్చి తెలియకుండా తెలియకుండా యామినికి చుక్కలు అంటే ఎలా ఉంటాయి చూపించినారంటే మాత్రం 8+ టీఆర్పీ అనేది గ్యారంటీగా అయితే వస్తుందని నేను అనుకుంటాను. సరే అనేసి ఈరోజు మెయిన్గా ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఇంకా రుద్రాణి గారు అక్కడ మన కావ్యాన్ని అయితే తప్పు పడతానే ఉంది. ప్రతిసారి తప్పు పడతానే ఉంటే అక్కడ మనకు బామ్మగారు అయితే నువ్వు పుట్టడమే నువ్వు చేసిన తప్పు అనేసి అయితే బామ్మగారు ఒకే మాటతో చెప్పారు, బాగా చెప్పారు. సరే అనేసి అందరూ ఇంట్లో వాళ్ళు అయితే ఒక డెసిషన్కి అయితే వచ్చారు. ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ఒక డెసిషన్కి అయితే వచ్చారు. అంటే ఇది ఇంకా పొడిగించకూడదు, మనం నిజం చెప్పేద్దాం రాజుకి. అంటే ఇంత చిన్న విషయానికే రాజు ఆ విధంగా అయిపోయినాడంటే మనం అమ్మ నాన్న అని తెలిసిన తర్వాత ఏమైపోతాడు అనేసి వాళ్ళైతే ఆలోచిస్తే అక్కడ మన రాజు అయితే అక్కడ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళైతే మనం నిజం చెప్పేద్దాము, ఇప్పుడు నిజం చెప్పేస్తే వాడు మంచిగా ఉంటాడు అనేసి అయితే మన రాజు గురించి అయితే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. సరే అనేసి అక్కడ తీసుకున్న తర్వాత రుద్రాణి గారు అప్పుడే చిలక జోష్యం పంపిస్తారు చూడండి. ఒకప్పుడు ఆ విధంగా ఫోన్ చేసి అయితే అప్పుడే ఆమెనికి అయితే చెప్పేశారు ఏ విధంగా వాళ్ళు నిజం చెప్పేద్దాం అనుకుంటా ఉంటారు అనేసి. నిజం తెలియనంత వరకే రుద్రాణి ఆటలు కానీ యామిని ఆటలు కానీ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి నిజంగా తెలుసుకున్నట్టు మాత్రం యామిని రుద్రాణి గారు ఏమీ చేయలేరు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సరే అది అయిపోయిన తర్వాత మన కావ్య అయితే మొత్తానికి రేవతి గారి ఇంటికి అయితే వెళ్ళింది. రేవతి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ రేవతి గారి ఇంట్లో అయితే మొత్తం రాజు చూసింది. ఏం జరిగింది, ఎక్కడ నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు, రాత్రి ఆ విధంగా జరిగితే అంటే అక్కడైతే ఎవరికి చెప్పద్దు, ఎవరికి నా పైన అభిమానం లేదు అనేసి మన రాజు అయితే బాధపడుతూ ఉంటాడు. రాజు బాధపడతా ఉంటే సరే అనేసి మన ఎక్కడున్నాడు చెప్పు, ఏమైందంటే యాక్సిడెంట్ జరిగిందనే కొద్దిగా మన కావ్య టెన్షన్ పడి ఇంట్లోకి అయితే వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు కావ్య కాన్వర్జేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. ఇంకా బాగా గుద్దించుకొని, ఇంకా బాగా దెబ్బలు తగిలించుకొని, ఇంకా ఎక్కువ కట్టలు కట్టుకోవచ్చు కదా అనేసి. అంటే అక్కడ మీరు నన్ను రిజెక్ట్ చేశారు కదా, మీరు నా కోసం ఎందుకు వచ్చారు అనేసి ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అయితే జరిగింది. ఆ కాన్వర్జేషన్ మిస్ అయింది అనుకుంటా మనం. అది మన గతం తెచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి ఫైటింగ్స్ అలాంటివి చూడాలనేసి బ్రహ్మముడిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది మిస్ అవడం వల్లనే సీరియల్ పైన నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది కొంచెం డైరెక్టర్ గారు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడన్నా ఆ వరలక్ష్మి దయతో మనకు రాజుకి గతం గుర్తు రావాలని నేనైతే కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అలాగే ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబం పైన ఎలవెల్లా ఉండాలనేసి, అలాగే మీరు నా పైన నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే స్కూల్ పిల్లల్ని లాక్కుపోయినట్టు నేను పోను అన్నట్టు మనం పిల్లలు ఎలాగైతే మారం చేస్తారు ఆ విధంగా నేను రాను అన్నా కానీ చేయి పట్టుకొని గడగడ లాక్కం పోయి కారులో వేసుకొని ఇంటికైతే తొడుకొని వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంట్లో వాళ్ళంతా హ్యాపీ. ఏం జరిగింది అనేసి అడగకుండానే అసలు ఏం చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, ఆత్మహత్య చేసుకుంటావు అనేసి వాళ్ళు అని బాధపడిపోయినారు. మొత్తానికి అయితే బాధపడినా కానీ అక్కడ ఏం జరిగింది, అక్కడ కరెక్ట్గా అయితే రిజెక్ట్ చేసింది కదా, నువ్వు మాకు అంత అండగానం మీరు ఎంత ప్రేమ చూపిస్తా అంటారు, నేను ఏం చేసుకోలేదు అని నిజం చెప్పే లోపలే యామిని వచ్చి ఏమైంది బావా అనేసి ఏమన్నా నాటకాలు అసలు మొదలుపెట్టినావా యామిని అసలు. అక్కడైతే వచ్చి నువ్వు చచ్చిపోదాం అనుకున్నావా, నేను నీకోసం ఉన్నాను బావా, పెళ్లిపీటల పైన పెళ్ళి ఆగిపోయినా కానీ నేను నీకోసం ఉన్నాను, నేనేమన్నా చేసుకున్నానా, నువ్వు చేసుకునే కదా అక్కడ చేయి కోసుకునే కదా నువ్వు రాజుని పెళ్లి చేసుకోవాలని పీటలు ఎక్కించావు, అంత మాత్రం బుద్ధి లేదు నీకు, మళ్ళీ మాట్లాడుతున్నావు వచ్చి. సరే అది అయిపోయిన తర్వాత నాటకాలంటే మామూలుగా ఆడట్లేదు. రుద్రాణి గారు అయితే అమ్మాయి వచ్చేసింది అనేసి అయితే సంతోషపడిపోతా ఉంటారు. సరే మొత్తానికి అయితే మన కావ్యాన్ని అడిగింది, ఒక్క పాయింట్ చెప్పు నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు అనేసి. మన కావ్య అయితే ఏం చెప్పలేదు, కానీ ఏదో కాన్వర్సేషన్ అయితే జరిగింది. అక్కడ పెద్ద యుద్ధమే జరిగింది అనేసి అనిపిస్తుంది మనకి. రేపు వచ్చి పొలలు పెడతా ఉంది.
అక్కడ రాజుని కావ్యాన్ని ఎలాగైనా దూరం చేయాలని పుల్లలు పెడతా ఉంది. పుల్లలు పెట్టినా కానీ సముద్రం అంత ప్రేమ ఉంది నాకు ఆ కళావతి పైన అనేసి అయితే మన రాజు అయితే ఏదో కవర్ చేశాడు. అక్కడ కావ్య అయితే బాధపడుతూనే ఉంది. మామూలుగా సెంటిమెంట్ అయితే లేదు, నెక్స్ట్ లెవెల్లో సెంటిమెంట్ అయితే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము రేపు ఎపిసోడ్ మాట్లాడదాం, అలాగే సండే అనాలిసిస్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి తెలుసుకుందాం. ఇంకో వీడియోస్ నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోద్దండి. వరలక్ష్మి మాత్రం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.